తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో నా విశ్లేషణ చెప్పడం కోసం వీడియోని చేస్తున్నాను. మరి 8 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ వర్సెస్ ఏ పార్టీ పోటీ ఉందన్నది నేను ఇప్పుడు చెప్తాను. ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ప్రధానంగా 4 అండి. ఒకటి కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, సికింద్రాబాద్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, అండ్ మల్కాజ్గిరి ట్రయాంగిల్ ఫైట్ ఉంది, చేవెళ్ళ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఇక పోటీ వచ్చేసి కేవలం 8 పార్లమెంట్ సెగ్మెంట్స్ కోసమే ఈ పోటీ అన్నది మనం గ్రహించాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో అసలు ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ వర్సెస్ ఏ పార్టీ మధ్యలో పోటీ జరగబోతుంది, అసలు ఎన్ని కాన్స్టిట్యున్సీలు క్లియర్ గా కాంగ్రెస్ కి కనబడుతున్నాయి, ఎన్ని కాన్స్టిట్యున్సీస్ క్లియర్ గా బీజేపీకి కనబడుతున్నాయి, బీఆర్ఎస్ కి ఎన్ని కనబడుతున్నాయి అనే దానిపై నా విశ్లేషణ చెప్పడం కోసం వీడియోని చేస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము ఇప్పటికే మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 పార్లమెంట్ సెగ్మెంట్స్లలో మేము సర్వేలు చేస్తున్నాం. ఆ 10 పార్లమెంట్ సెగ్మెంట్స్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే అనాలిసిస్ ఉందో దాన్ని సమ్మరీ రూపంలో మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తాను. ప్రధానంగా కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసినట్లయితే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్న కాన్స్టిట్యున్సీలు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఖమ్మము, 2 వరంగల్, 3 మహబూబాద్, అటు నల్గొండకు వస్తే నల్గొండ, భువనగిరి, ఇటు వచ్చేసి నాగర్ కర్నూల్, అటు వచ్చేసి పెద్దపల్లి. ఈ 7 కాన్స్టిట్యున్సీలలో నెంబర్ 1 పొజిషన్ లో కాంగ్రెస్ ఉండి, నెంబర్ 2 లోపల బీఆర్ఎస్ ఉండి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ క్లోజ్ ఫైట్ లో నడుస్తుంది. బీజేపీ మరి ఎక్కడో 3వ స్థానంలో ఉన్నదన్నది వాస్తవం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ లో ఈ 7 కాన్స్టిట్యున్సీలలో మాక్సిమం ప్లేసెస్లలో కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి ఉందన్నది వాస్తవం. సో ఈ 7 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ విన్ అయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా 50 నుంచి 1,00,000 మెజారిటీ కనబడుతుంది. కాబట్టి ఈ 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ఎవరిని పెట్టినా కానీ ఈజీగా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఇవి 7 ఒకటి హైదరాబాదు 8 పక్కకు పెట్టేస్తే మనకున్న 17 నియోజకవర్గాలలో మిగిలినటువంటి నియోజకవర్గాలు కేవలం 9 మాత్రమే. సో 8 కాన్స్టిట్యున్సీలలో విన్నింగ్ ఎవరన్నది క్లారిటీ ఉంది. ఇక పోటీ వచ్చేసి కేవలం 8 పార్లమెంట్ సెగ్మెంట్స్ కోసమే ఈ పోటీ అన్నది మనం గ్రహించాలి. మరి 8 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ వర్సెస్ ఏ పార్టీ పోటీ ఉందన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఆదిలాబాద్ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ లోపల ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది. అదే నిజామాబాద్ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అందరూ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఉంటుందని అనుకుంటున్నారు, కానీ నిజామాబాద్లో నాకున్నంత అవగాహన వరకు ఈరోజు బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. సో నిజామాబాద్ పార్లమెంట్లో నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ, నెంబర్ 2 పొజిషన్లో కాంగ్రెస్ ఉండి ఫైట్ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోయిందన్నది వాస్తవం. కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ట్రయాంగిల్ ఫైట్ కనబడుతుంది. అంటే కరీంనగర్ లోపల బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరైనా బయటపడవచ్చు. నెక్స్ట్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి అండ్ చేవెళ్ళ ఈ 3 కాన్స్టిట్యున్సీలలో కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఎవరైనా గెలవచ్చు. సికింద్రాబాద్ ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ప్రధానంగా 4 అండి. ఒకటి కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, సికింద్రాబాద్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, అండ్ మల్కాజ్గిరి ట్రయాంగిల్ ఫైట్ ఉంది, చేవెళ్ళ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఈ 4 కాన్స్టిట్యున్సీలలో ట్రయాంగిల్ ఫైట్లో ఎవరైనా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి 2 పార్లమెంట్ జహీరాబాద్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. 3వ స్థానం లోపల బీఆర్ఎస్ ఉంది. సో కాంగ్రెస్ బీజేపీ లోపల నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఎవరైనా బీజేపీ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు. అది జహీరాబాద్ యొక్క పరిస్థితి. అటు పక్కన ఉన్నటువంటి మెదక్ విషయానికి వచ్చేసరికి ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీ 3వ స్థానంలో ఉంది. అక్కడ మెదక్లో ఈ రెండిట్లలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్లో ఎవరైనా బయటపడవచ్చు. సో ఓవరాల్గా ఇదండి ఈ ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లలో 7 పార్లమెంట్ సెగ్మెంట్స్ కాంగ్రెస్కి ఫుల్ క్లియర్ మెజార్టీతో ఎడ్జ్లో ఉన్నాయి. అంటే ఫుల్ క్లియర్గా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతుంది 9 కాన్స్టిట్యున్సీలకు మాత్రమే. ఈ 9 మీకు 4 కాన్స్టిట్యున్సీలు ట్రయాంగిల్ ఫైట్ అని నేను చెప్పాను. మిగతా 5 కాన్స్టిట్యున్సీలలో ఎవరికి మధ్యలో ఫైట్ ఉందన్నది చెప్పాను. సో ఇదండి మా ఆర్గనైజేషన్ చేస్తున్న సర్వేలలో వస్తున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా ఈ రోజు తెలంగాణ పార్లమెంట్ యొక్క ముఖ చిత్రం. సో ఒకసారి క్యాండిడేట్లు ఫైనల్ అయిపోయి వాళ్ళు ఒకసారి గ్రౌండ్ దిగితే ఇంకా చాలా క్లియర్గా ఎవరు గెలుస్తారు ఏందన్నది చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది.
సో కీప్ వాచింగ్ మై ఛానల్. జై హింద్.